ఈరోజు మావారి వంట మావారి చేత చేయిస్తున్నా చూసారా. కరివేపాకు వేయాలి ఫస్ట్, వేసి అలవాటు లేని వంటలు చేస్తే ఇలాగే ఉంటుంది. కలపండి, కాడ పట్టుకొని చేతితో మొత్తం గిరగిరా తిప్పండి. కొద్దిగా ఉప్పు వేసేయండి, అందులో ఉప్పు వేస్తే నీరు వస్తుంది. అంతసేపు కొట్టక్కర్లేదు, కొద్దిగా వేయండి, కొంచెం అంత కూడా వద్దు. చాలు చాలు. ఆ కొద్దిగా డబ్బాలో పసుపు ఉంది కదా, ఆ పసుపు కూడా వేసేసేయండి. చాలు. అలాగే అక్కడ ఇంగు డబ్బా ఉంది చూసారా, ఇంగు కూడా వేసేయండి. వేయండి, కొద్దిగా వేయండి. ఇప్పుడు ఒకసారి గిరగిరా కదపండి, వాడిపోకుండా. పోపు మొత్తం దగ్గొచ్చేస్తుంది, ఘాటెక్కిపోయింది చూసారా. మావారి వంట అంతసేపు కొట్టక్కర్లేదు, సౌండ్ అందుకే సూపర్గా ఉంటుంది. వేసేయండి. ఇప్పుడు అది పప్పు, పెసరపప్పు కడిగేసి కాసేపు నానబెట్టేవి అనుకోండి, ముద్దగా జిగటగా రాకుండా వస్తుందన్నమాట. ఇవన్నీ టిప్స్ చూసారా. ఈరోజు మా వారి చేత చేయించాలని కంకణం కట్టుకున్నా. కొంచెం నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయండి, కొంచెం నీళ్ళు చాలు. ఒకసారి కలిపేసి ఇదిగో ఈ కప్పు అందులో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఆ కప్పు అందులో వేసేయండి, బోర్లిచ్చి వేసేయండి. వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత, పెసరపప్పు కదండి తొందరగా ఉడికిపోతుంది, ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే పప్పు అయిపోయినట్టే. ఇది ఈరోజు మీడియంలో పెట్టండి. అది ఇక పులగం కూడా మా వారే పెట్టారు. ఈరోజు ఎలా సరే చేయించాలని డిసైడ్ అయ్యా. కుక్కరు చల్లగా అయిపోయింది. ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ కూడా. దీంట్లో ఇది వేస్తే పొంగిపోకుండా ఉంటుందన్నమాట. సౌండ్ చేయొద్దు అని చెప్పే కదా, ఇది ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు కలపాలన్నమాట బాగా చక్కగా, మీద పడేసుకోకుండా ఇలా కలపండి చక్కగా. చూసారా, పప్పు రెడీ అయిపోయింది. ట్రైనింగ్ క్లాసెస్ బాగున్నాయా? ఈరోజే మొదలు క్లాసులు. అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసేయండి. ఇక రైస్ కూడా పక్కన పెట్టేసి అమ్మవారికి నివేదన చేసి తినేయడమే. ఇక నేను పాపం కష్టపడిన వాళ్ళండి. ఇంకా నేను వడియాలు వేయించిస్తా. పులగం మావారు వేస్తే ఎక్కువ పసుపు వేసేస్తారు, నేనేమో కొంచెమే పసుపు వేస్తాను. వేసానా లేదా అన్న పేరుకి. ఇది విషయం. ఇక్కడ పెట్టేసుకుని ఇంకా మీకు తెలుసు కదా, నివేదన చేయాలంటే బెల్లం ముక్క, కొంచెం నెయ్యి, అలాగే పక్కన నీళ్లు పెట్టుకోవాలి, కొంచెం పెరుగు పెట్టుకోవాలి. అప్పుడు అమ్మవారికి నివేదన చేసేయాలి. ఇదండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారా? మరి ఫాలో పెట్టండి. ఉంటానే.